హాయ్ ఫ్రెండ్స్, ఈ పిల్లలకి మనం ఎన్ని రకాల టాయ్స్ కొన్నా సరే వాళ్ళ టాయ్స్ అస్సలు నచ్చవు. అవి ఎంత కలర్ఫుల్గా ఉన్నా, మ్యూజిక్ వస్తున్నా, ఏం చేసినా వాళ్ళ టాయ్స్ అస్సలు నచ్చవు. ఇంట్లో ఉన్న గిన్నెలు, స్టూల్స్, స్పూన్లు ఇవి ఉంటే చాలు వాళ్ళకి బొమ్మలు కొనడం కూడా ఒక్కోసారి ఎందుకా అబ్బా అనిపిస్తుంటుంది. అయితే ఈ వీడియో మీకు ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే డైపర్స్ గురించి. మనం జనరల్గా డిస్పోజబుల్ డైపర్స్ యూస్ చేస్తూ ఉంటాం. వాటి వల్ల పిల్లలకి ర్యాషెస్ వస్తుంటాయి. ఇంకా మనం రిపీటెడ్గా చేంజ్ చేస్తుండడం వల్ల డైపర్స్ కాస్ట్ ఎక్కువైపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా రీయూజబుల్ డైపర్స్ వాడడం వల్ల వాళ్ళకి ర్యాషెస్ రావు. ఇంకొకటి మనకి మనీ కూడా చాలా వరకు సేవ్ అవుతుంది. నాకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. పర్టికులర్గా ఈ బాటిల్ ఫీడ్ ఉన్న మదర్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే బాటిల్ ఫీడ్ ఉన్న పిల్లలు ఎక్కువగా యూరిన్ వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి పద్దాకల డైపర్స్ చేంజ్ చేయడం వలన మనకు కాస్ట్ పెరిగిపోతుంది. వాళ్ళకి ర్యాష్ కూడా ఫామ్ అయ్యే ఆ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి మనకి రీయూజబుల్ డైపర్స్ బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇంతే. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.